హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అడ్డర్ 247 తెలుగు ఛానల్. సో మనం ఈరోజు ఈ సెషన్లో కోడింగ్ డీకోడింగ్ పార్ట్ 2 డిస్కస్ చేయబోతున్నాము. ఆల్రెడీ మనం లాస్ట్ సెషన్లో కోడింగ్ డీకోడింగ్ స్టార్ట్ చేసాము, జస్ట్ విత్ బేసిక్స్ డిస్కస్ చేసాము లాస్ట్ క్లాస్లో. ఓకే, సో మనకి ఈ సెషన్లోకి వెళ్ళినట్లయితే సో మనకు ఆల్రెడీ తెలుసు అడ్డర్ 247 తెలుగు ఛానల్లో మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ బ్యాచ్ అనేది రన్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ మనకి ఏప్రిల్ 21st స్టార్ట్ అయింది. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ నుండి పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. సో అండ్ ఈ బ్యాచ్లో మనకి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి యూజ్ అయ్యే విధంగా మనకి క్లాసెస్ అనేవి రన్ అవుతున్నాయి. అండ్ సో ఈ బ్యాచ్ కాస్ట్ వచ్చేసి మనకి 1499 ఉంది. మీరు కనుక ఈ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద డిస్కౌంట్ దాట్ 1049కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది మీకు రావడం జరుగుతుంది. అండ్ దీంతో పాటు సో మనకి ఇంకొక బ్యాచ్ దట్ ఈస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఫుల్ లెంత్ బ్యాచ్ అనేది సో తెలుగు బ్యాచ్ అనేది మనకి స్టార్ట్ చేయబోతున్నాము ఫ్రమ్ మే 12th. ఓకే, సో మే 12th నుండి ఆర్ఆర్బి ఎన్టీపీసీ బ్యాచ్ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి సో ఇంకా ఎవరైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో అండ్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా కంటెంట్కి ఇంకా హై లెవెల్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాచ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ బ్యాచ్ వచ్చేసి మనకి 999 కాస్ట్ ఉంది ఇప్పుడు. అండ్ మీరు ఈ Y212 కోడ్ యూజ్ చేసినట్లయితే యూ విల్ గెట్ ద డిస్కౌంట్ దాట్ 699కి మాత్రమే ఈ బ్యాచ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఓకే, నౌ సో ఇంకా ఎవరైతే అడ్డా 247 తెలుగు ఛానల్కి కొత్త వాళ్ళు వచ్చారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ ఈరోజు మన సెషన్లోకి వెళ్ళినట్లయితే సో డెఫినెట్గా మనకి కోడింగ్ డీకోడింగ్ కానీ కొన్ని క్వశ్చన్స్ మిషన్ ఇన్పుట్లో కానీ ఆల్ఫాబెటికల్ సిరీస్లో కానీ లేకపోతే ఎనాలజీ కానీ క్లాసిఫికేషన్స్ కానీ ఇన్సెర్టెడ్ మిస్సింగ్ క్యారెక్టర్ కానీ ఆల్ఫాబెట్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ ఈ ప్యాటర్న్లో చూసినట్లయితే మోస్ట్లీ మనకి యూజ్ అయ్యేవి మనకు ఆపోజిట్ లెటర్స్. ఓకే, సో మనకి ఆపోజిట్ లెటర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఆపోజిట్ లెటర్స్ బేస్ చేసుకొని మాత్రమే మనకి కొన్ని టాపిక్స్ స్పెషల్గా ఉన్నాయి. సో మనకి ఆపోజిట్ లెటర్స్ గుర్తుంచుకోవాలంటే ఏ విధంగా? ఓకే, సో ఇక్కడ చూడండి ఏ అండ్ జెడ్. సో మీరు ఆజాద్, ఓకే, హియర్ ఐ గేవ్ సమ్ వర్డ్స్, బట్ ఇవే వర్డ్స్ అని కాదు, మీరు ఏ వర్డ్ యూజ్ చేసినా కూడా ఓకే. సో జస్ట్ సింప్లీ ఆ వర్డ్లో మనకి 2 లెటర్స్ ఆపోజిట్ లెటర్స్ ఉంటే సరిపోతుంది. ఆ విధంగా గుర్తుంచుకుంటే సో ఆజాద్ ఖాను అజారుద్దీన్ కావచ్చు, A to Z అవ్వచ్చు, ఓకే, అమెజాన్ అవ్వచ్చు. సో ఈ వర్డ్స్ మీరు కనుక గుర్తుంచుకున్నట్లయితే యూ కెన్ రిమెంబర్ ఇట్ ఈజీలీ. బి అండ్ వైకి బాయ్, సో బి అండ్ వై. కాంప్లెక్స్, సో కాంప్లెక్స్ అండ్ సి అండ్ ఎక్స్. అండ్ డి అండ్ డబ్ల్యూలో సో డి అండ్ డబ్ల్యూ. అండ్ వి అండ్ ఈఆర్ ఆపోజిట్. అండ్ లవ్, వి అండ్ ఈఆర్ ఆపోజిట్, యాజ్ వెల్ యాజ్ మనకి ఎల్ అండ్ ఓ కూడా మనకు ఆపోజిట్ ఉన్నాయి. ఎల్ఓ విఈ. ఓకే, సో రెండు ఆపోజిట్ లెటర్. ఇఫ్ యూ రిమెంబర్ ద వర్డ్ లవ్ దెన్ యూ కెన్ రిమెంబర్ ద బోత్. అండ్ ఎఫ్ అండ్ యూ ఆర్ ఆపోజిట్. అండ్ ఫన్ అండ్ ఫ్యూచర్ అండ్ ఫర్ యూ, ఫ్యూజ్, సో మెనీ వర్డ్స్ అదే. అండ్ మనకి జీ అండ్ టీ ఆపోజిట్ లెటర్స్ అవుతే మనకి గోట్ కావచ్చు, గెస్ట్ అవ్వచ్చు, గ్రేట్ అవ్వచ్చు, గోస్ట్ అవ్వచ్చు, ఓకే, గట్స్ అవ్వచ్చు, జీటీ రోజ్, గాంధీ తాత, మనకి ఏదైనా వర్డ్. ఓకే, సో మనకి ఈ వర్డ్స్ కనుక మీరు గుర్తుంచుకున్నట్లయితే అండ్ ఆపోజిట్ లెటర్స్ మనకి ఈజీగా గుర్తుండిపోతాయి. సో వీటితో పాటు మనకి పొజిషన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో పొజిషన్స్ కూడా మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. ఏ ఈజ్ అ 1 అండ్ బి ఈజ్ అ 2, సి ఈజ్ అ 3. సో ఈ విధంగా మనకి అప్ టు జెడ్ ఈజ్ అ 26 వరకు యూ మస్ట్ బి రిమెంబర్ పర్ఫెక్ట్లీ. ఓకే, సో మీరు ఒకవేళ లెటర్స్ పొజిషన్స్ కనుక మనకి గుర్తుంచుకోవాలనుకో మనకు కొన్ని ఈజీగా ఉన్నాయండి. ఏ విధంగా? కే ఈజ్ అ 11, కింగ్స్ 11 పంజాబ్. ఓకే, సో అండ్ నవంబర్ 14th, ఎన్ ఈజ్ అ 14. ఓకే, అండ్ దీంతోపాటు టీ20. ఓకే, అండ్ సో వీటితో పాటు హైట్, హెచ్ ఈజ్ అ 8th లెటర్. అండ్ 7/G బృందావని కాలనీ కావచ్చు, లేకపోతే G7 సబ్మిట్ అవ్వచ్చు. ఓకే, మనకి ఈ విధంగా కొన్ని లెటర్స్ అనేవి, కొన్ని నెంబర్స్ అనేవి మనకి ఈజీగా గుర్తుంచుకోవచ్చు. సో మనకి ఈ నెంబర్స్ మీరు ఈజీగా గుర్తుంచుకొని సో మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకి ఆపోజిట్ లెటర్ బేస్ చేసుకొని ఇచ్చారనుకోండి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో మీరు కనుక ఈ లెటర్స్ పొజిషన్స్ ఫస్ట్ పొజిషన్ లైక్ వన్ సైడ్ నుంచి గుర్తుంచుకున్నారనుకోండి, సో యూ కెన్ రిమెంబర్, యూ కెన్ ఫైండ్ దట్ ఫ్రమ్ సెకండ్ సైడ్ ఆల్సో. అంటే ఏ విధంగా? సపోజ్ టీ ఈజ్ 20th పొజిషన్ ఫ్రమ్ లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుండి కావాలి.
ఓకే, ఫ్రమ్ రైట్ హ్యాండ్ నుండి రావాలి అంటే జస్ట్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 27. 27 మైనస్ 20 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 7 అవుతుంది. అంటే టీ పొజిషన్ అనేది మనకి 7 అవుతుంది ఫ్రమ్ రైట్ హ్యాండ్. ఓకే, సో మనకి ఈ విధంగా అన్నమాట. మీరు ఏ లెటర్ పొజిషన్ కానీ ఒక సైడ్ నుంచి గుర్తుంచుకుంటే ఇంకొక సైడ్ నుంచి కనుక్కోవాలంటే జస్ట్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ 27. యూ కెన్ ఫైండ్ ఎనీ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఈజీలీ. మనకి రైట్ హ్యాండ్ నుంచి కనుక ఇచ్చినట్లయితే మీరు అది ట్రిక్ యూజ్ చేస్తే మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, నౌ సో మనకి సెషన్లోకి వెళ్ళినట్లయితే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ DHIE ఈజ్ రిటర్న్ యాజ్ WSRV. Okay, so DHIE is written as WSRV and WSRV మనకి ఏ విధంగా వస్తున్నాయి మనకి ఇక్కడ మీరు చెక్ చేయండి. సో హియర్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఈజీలీ. D and W ఆపోజిట్, H and S, IR, VER ఆపోజిట్. అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ ఈజ్ కోడెడ్ ఆపోజిట్ యాజ్ అ ఫస్ట్ లెటర్ ఓన్లీ, సెకండ్ లెటర్ ఆపోజిట్ ఇన్ ద సెకండ్ ప్లేస్, థర్డ్ లెటర్ ఆపోజిట్ థర్డ్, ఫోర్త్ లెటర్ ఆపోజిట్ ఫోర్. సో మనకి ఇచ్చిన సెకండ్ లెటర్లో కూడా సెకండ్ వర్డ్లో కూడా ఇది పాసిబుల్ అవ్వాలి. అంటే ఏ విధంగా AEFB ఈజ్ కోడెడ్ యాజ్ ZVUY ఉంది. Z ఆపోజిట్ టు A, E ఆపోజిట్ అండ్ దిస్ ఆపోజిట్, దిస్ ఆపోజిట్. అంటే మనకి ఇచ్చిన 2 వర్డ్స్లో కూడా మనకి ప్యాటర్న్ అనేది కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా GKLH ఆపోజిట్ లెటర్, G ఆపోజిట్ ఎంత T, K ఆపోజిట్ ఎంత P, సో మనకి L ఆపోజిట్ O, H ఆపోజిట్ S. సో TPOS అనేది మనకి సో పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. నేను లాస్ట్ సెషన్లో ఆల్రెడీ నేను ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ప్రతి ఒక్కరు కూడా ఆ లాస్ట్ సెషన్ కూడా చూసి సో ఆన్సర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో, అండ్ రిప్లై ఇస్తాను నేను దానికి, మీరు కరెక్ట్ చేస్తారా లేదా అని. ఓకే, సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ క్రౌన్ ఈజ్ కోడెడ్ యాజ్ దిస్ వన్. ఓకే, అండ్ ఏ విధంగా CROWNED. Crowned is coded as PSDVEFO. Okay, now so what will be the code for some another? వేరే ఇచ్చారు, స్ట్రీమ్స్ ఇచ్చారు. ఓకే, సో మనకి ఇక్కడ మనకి ఏ విధంగా ఆన్సర్ వస్తుంది మనకి C ఆపోజిట్ లెటర్ ఏంటి X అనేది లేదు ఇక్కడ. R ఆపోజిట్ ఏంటి I లేదు. O ఆపోజిట్ ఏంటి L ఆల్సో ఈజ్ నాట్ హియర్. అంటే ఒకవేళ లెటర్స్ ఆపోజిట్ లెటర్స్ కనుక కోడ్ కాకపోతే సో నెక్స్ట్ లెటర్స్ అయినా అవ్వచ్చు, ప్రీవియస్ లెటర్స్ అయినా అవ్వచ్చు. ఓకే, సో నెక్స్ట్ అండ్ ప్రీవియస్ మనకి చెక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ అండ్ ప్రీవియస్ కావచ్చు, లేకపోతే మనకి నియర్ లెటర్స్ అయి ఉండొచ్చు. సో మీరు అవి కనుక చెక్ చేసుకున్నట్లయితే ఓకే, సో సికి దగ్గరలో ఉన్న లెటర్ ఏంటి D. ఓకే, D ఉంది అంటే ఏ విధంగా సో నెక్స్ట్ లెటర్. సో మనకి ఫస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్ అనేది ఇక్కడ ఉంటే సెకండ్ లెటర్కి కూడా నెక్స్ట్ లెటర్ చెక్ చేయండి. ఆర్కి నెక్స్ట్ లెటర్ ఏంటి S. ఓకే, ఇక్కడ ఓకి నెక్స్ట్ లెటర్ ఏంటి P. అంటే ఇక్కడ చూడండి CDRSOP. ఓకే, సో WV ఉంది. ఓకే, వికి ఇవన్నీ +1 అవుతున్నాయి. సో W అంటే ఎంత మనకి W ఇది -1 ప్రీవియస్. NOEFD ఇవి కూడా +1. సో ఇట్స్ వెరీ క్లియర్. అంటే మనకి 7 లెటర్స్లో ఫస్ట్ 3 లెటర్స్ లాస్ట్ 3 లెటర్స్ వచ్చేసి +1, మిడిల్ లెటర్ వచ్చేసి మనకి -1. ఇక్కడ కూడా ఓకే, మిడిల్ లెటర్ మనకి ఈ విధంగా ఉంటుంది అండ్ ఫస్ట్ 3 ఈ విధంగా అండ్ నెక్స్ట్ 3 మనకి ఈ విధంగా ఉన్నాయి. సో ఫస్ట్ 3 +1, నెక్స్ట్ 3 +1, మిడిల్లో మనకి -1. ఓకే, అండ్ RSTUST సో మనకి SUT వస్తుంది. ఓకే, సో SUT అండ్ ఈకి ప్రీవియస్ లెటర్ ఎంత D వస్తుంది. SUTD అండ్ నెక్స్ట్ SUTD అండ్ మనకి NST వస్తుంది, MN వస్తుంది, AB వస్తుంది. ఓకే, TNB. సో SUT TNB. సో మనకి ఆప్షన్ C అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి ప్యాటర్న్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ప్యాటర్న్స్ మీకు తెలిస్తేనే మనకి ఆ ప్యాటర్న్ అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మదర్ MOTHER, మదర్ ఈజ్ కోడెడ్ యాజ్ OMHU అండ్ HURF అన్నారు. ఓకే, దెన్ ఇది ఏ విధంగా మనకి కోడ్ వస్తుంది మనకి ఇక్కడ చెక్ చేయండి. సో M అనేది ఇక్కడ రాశారు, O అనేది ఇక్కడ రాశారు అండ్ H is here, TU
అంటే ఇక్కడ దీనికి +1 యాడ్ చేశారు. ఓకే, ఈఎఫ్ దీనికి +1 యాడ్ చేశారు. జస్ట్ ఆర్ అండ్ ఆర్. మనకి 6 లెటర్స్లో 2 2 2 అనేది చేంజ్ చేస్తూ వచ్చారు. బట్ ఇక్కడ కూడా ఇవి రెండు చేంజ్ అవ్వాలి ఈ విధంగా, అండ్ ఈ విధంగా చేంజ్ అవ్వాలి, ఈ విధంగా చేంజ్ అవ్వాలి. అండ్ ఇది NA సేమ్, అండ్ ఇక్కడ W అనేది సేమ్. ఇక్కడ మనకి ఎస్కి ఏంటి +1 యాడ్ చేయాలి, ఎస్కి T, అండ్ నెక్స్ట్ ఏంటి ఈ ఆర్ వచ్చేసి ఆర్ సేమ్, ఈఎఫ్ దీనికి +1 యాడ్ చేయాలి. సో NAWTRF, NAW, సో NAW, సో మనకి NAW ఎక్కడ కూడా మనకి సేమ్ లేదు. NAW అయినా ఆన్సర్ బి కోడెడ్ MOOM NAW. సో మనకి ఎక్కడ కూడా మనకి సేమ్ లేదు. ఇట్స్ నన్ ఆఫ్ దిస్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ TRF నో. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ ఇన్ దట్. ఓకే, మనకి చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఒకవేళ మదర్ కోడ్ కనుక ఒక లెటర్స్ కనుక ఇచ్చినట్లయితే మనకి నెక్స్ట్ లెటర్ కానీ ప్రీవియస్ లెటర్ కానీ ఆపోజిట్ లెటర్ కానీ అవన్నీ చెక్ చేస్తాము. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఆ లెటర్స్ని రిపీట్ చేస్తారు. ఓకే, సో ఆ లెటర్స్ని రిపీట్ చేయడం వల్ల మనకు అంతగా స్ట్రైక్ అవ్వకపోవచ్చు. ఓకే, సో బట్ యూ మస్ట్ బి చెక్ ఇట్ ఎవ్రీథింగ్. అండ్ నెక్స్ట్ వన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ బ్యాంకర్, సో BANKER, banker is coded as LFSCBO. now సో ఇక్కడ మనకి ఏ విధంగా మనకి ఏదైనా దగ్గర లెటర్ ఉందా? సో హౌ మెనీ లెటర్స్? 1 2 3 4 5 6. సో 6 లెటర్స్లో సో మనకి దగ్గరలో ఏమున్నాయి? బికి దగ్గరలో లెటర్ ఏంటి? మనకి ఇక్కడ C ఉంది, అండ్ ఏకి దగ్గరలో లెటర్ B ఉంది, ఎన్కి లో ఉంది. అంటే ఇక్కడ చూడండి BC AB NO ఇవి +1 ఉన్నాయి. ఇక్కడ KL EF RS, సో ఇవి కూడా +1. బట్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ఏ విధంగా? ఫస్ట్ లెటర్ వచ్చేసి మనకి 4th లెటర్గా, అండ్ థర్డ్ లెటర్ వచ్చేసి మనకి లాస్ట్ లెటర్గా. ఇక్కడ కూడా సో మనకి ఏ విధంగా ఈ లెటర్ ఫస్ట్ రావాలి, ఇది సెకండ్ రావాలి, అండ్ ఇది మనకి థర్డ్ రావాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి 4th లెటర్ అండ్ 5th లెటర్, అండ్ ఇది మనకి లాస్ట్ లెటర్. ఇవన్నీ కూడా మనకి +1 అవ్వాలి. అంటే ఏ విధంగా? C KJKL, అండ్ C తర్వాత మనకి D వస్తుంది, అండ్ BC వస్తుంది, అండ్ ఇక్కడ కూడా మనకి ఏ విధమైన ఆప్షన్ హౌ విల్ బి సారీ సో మనకి ఇక్కడ ఇది కాదు మనకు కావాల్సింది. సో ఐ ఆన్సర్ డిఫరెంట్. సో మనకు కావాల్సింది కాన్ఫర్. ఓకే, సో కాన్ఫర్కి కోడ్ కావాలి. సో CONFER. ఓకే, సో కాన్ఫర్. ఎందుకంటే నాకు ఇక్కడ ఆప్షన్స్ ఏవి సాటిస్ఫై అవ్వట్లేదని నాకు డౌట్ వచ్చింది. సో సారీ ఫర్ దట్. అండ్ ఇక్కడ మనకి ఏం కావాలి? సో దిస్ లెటర్ విల్ కమ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్, అండ్ దిస్ విల్ బి ఇన్ సెకండ్, దిస్ విల్ బి ఇన్ ద థర్డ్, and same way, and this will be in the 4th place, and this is in the 5th, and this will be in the 6th. okay, so ikkada F tarvata next letter enti FG, and E tarvata F, R S C D O P N O. so GFS DPO అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ A is the correct answer. okay, and next, in a certain code LAN is coded as JCUP, LAWN is coded as JCUP. now సో ఇక్కడ కూడా మనకి చూసినట్లయితే ఎల్కి J దగ్గరలో ఉంది. సో మీకు ఒకవేళ ఆన్సర్స్ అనేవి సో లెటర్ టు లెటర్ రాకపోతే డెఫినెట్లీ వీ షుడ్ గో విత్ ద లెటర్ టు పొజిషన్. సో లెటర్ పొజిషన్ నుంచి చూసుకున్నట్లయితే మీకు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ మీరు చూడండి, ఎల్ పొజిషన్ ఏంటి మనకి 12, ఏ పొజిషన్ 1, W 23, ఎన్ ఎంత 14, J10, C3, U21, P16. సో ఇక్కడ మనకి ఈజీగా మనకి ఆన్సర్ చేయవచ్చు, ఈజీగా మనకి క్లియర్గా ఉంది. సో 12 అండ్ 10 అండ్ 1 అండ్ 3 అన్నీ కూడా రెస్పెక్టెడ్ లెటర్స్ అన్నీ కూడా మనకి ఏ విధంగా +3C, సో +3 కాదు, అండ్ ఇది మనకి -2 ఉంది, ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -2 ఉంది,
ఇక్కడ మనకి +2 ఉంది. అంటే -2 +2 -2 +2. సో విత్ రెస్పెక్ట్ టు ఇక్కడ -2 +2 -2 +2. సో మనకి -2 +2 -2 ఎస్ అనేది 19 -2 అంటే ఎంత Q. ఓకే, సో L M N అండ్ QN అండ్ మనకి I -2 9 -2 సో 7 అంటే G వస్తుంది. ఓకే, సో మనకి QNG అనేది మనకి సో ఫస్ట్ ఆప్షన్లో మాత్రమే ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, in a certain code language the word disturb. So disturb is coded as DTWVUKF. Okay, now so what will be the code for frantic? Okay, సో నౌ ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న లెటర్స్ని చూసుకున్న DI ఉంది అండ్ STRB ఉంది. సో ఇక్కడ మీరు చూడండి D is of 2, so D is of 4 and I is a 9, this is 19, this is 20, this is 21, 18 and 2, and here 4, this is 20, 23, 22, 21, 11, 6. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎవ్రీథింగ్ కూడా మనకి దగ్గరలో ఏ విధంగా ఉంది. ఇక్కడ మనకి 4 to 4 అయితే 9 to 11, 19 to ఇది డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మనకి 2 డిఫరెంట్, 0 డిఫరెంట్, మనకి 7 డిఫరెంట్, 4 డిఫరెంట్, మనకి ఎగ్జాక్ట్ ఇలాంటి ప్యాటర్న్ కూడా ఇండివిజువల్గా రావట్లేదు. కానీ ఇక్కడ మీరు చూసినట్లయితే రివర్స్ చూస్తే మీకు ఒక ప్యాటర్న్ వస్తుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. ఏ విధంగా +2, 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. అంటే ఈ విధంగా +2, ఎస్కి యూకి +2, టీకి వికి +2 అండ్ ఇక్కడ +2 అండ్ ఇక్కడ మనకి +2 అండ్ బి అండ్ డి ఆల్సో సో +2 వస్తుంది. అంటే ప్రతి ఒక్కటి కూడా మనకి +2 అనేది ప్యాటర్న్ అనేది సాటిస్ఫై అవుతుంది. బట్ రివర్స్, సో రివర్స్లో సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఫ్రాంటిక్ FRANTICలో సో రివర్స్ C అనేది స్టార్టింగ్లో వస్తుంది, I అనేది సెకండ్ ప్లేస్, T అనేది అండ్ NARF అనేది ఈ విధంగా. సో C+2 అంటే ఈ విధంగా C is a 3 + 2 5 అంటే E వస్తుంది. ఓకే, అండ్ I+2 I is a 9 + 2 K EK. నెక్స్ట్ T+2 అంటే V, N+2 O అండ్ A+2 C, EKVOC ఏ విధంగా +2 కదా P. సో EKVPC అండ్ RST T వస్తుంది, FGH EKVPC TH ఆప్షన్ C అనేది మనకి క్లియర్గా ఉంది. సో ప్రతి ఒక్కటి కూడా రివర్స్ అండ్ +2 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, సో ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ద వర్డ్ కాస్ట్లీ is coded as WORVMF. ఓకే, నౌ సో మనకి ఏ విధంగా ఇక్కడ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే C అండ్ O అండ్ OMSTLY అండ్ Y అనేది మనకి Wకి దగ్గరలో ఉంది. ఓకే, LMNO ఇక్కడ దగ్గర ఉంది, TRSV మనకి ఈ రివర్స్లో మనకి దగ్గరలో ఉన్నాయి చూడండి మనకి. సో ఇది మనకి 3 ఉంది, O అనేది 15, మనకి S19, T20, L12 అండ్ Y is 25 అండ్ W is 23 and 15 and 18, 22 and 13, 6. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ C ఉంది, ఇక్కడ F ఉంది. అంటే ఎంత, ఫస్ట్ దానికి +3 యాడ్ చేస్తారు. ఓకేనా, అండ్ O ఉంది, M ఉంది, 15, 13 అంటే -2 అండ్ S అండ్ 22 అంటే +3 అండ్ T20 అండ్ దిస్ వన్ -2. అగైన్ నెక్స్ట్ ఏంటి, ఆబ్వియస్లీ +3 అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి -2. అంటే మనకి ఫస్ట్ లెటర్ +3 -2 +3 -2 +3 -2 సో అప్లై చేయాలి. అదేవిధంగా రివర్స్లో సో మనకి సాసర్ ఉంది మనకి, సో SOCCER
సో మనకి ఎస్ ఆర్ అనేది మనకి స్టార్టింగ్లో వస్తుంది. ఎంత? -2 చేయాలి. లాస్ట్కి -2 చేస్తే ఎంత వస్తుంది? మనకి 18 - 2 పి వస్తుంది. ఓకే, సో పి మనకు ఓన్లీ ఫస్ట్ ఒక వన్ ఆప్షన్ మాత్రమే ఉంది. అండ్ లెట్స్ చెక్ ఇట్. ఈ -3, సో సారీ ప్లస్ ఎస్ +3. సో +3, ఈ 5 + 3 అంటే 8 అవుతుంది. ఓకే, సో 5 + 3 -2 12 + 3 ఈజ్ 5 + 3 హెచ్ అవుతుంది. సో పిహెచ్. ఓకే, ఫస్ట్ లెటర్ ఇక్కడ కూడా పి ఉందండి ఫస్ట్ దానిలో, సారీ చూసుకోలేదు. అండ్ మనకి హెచ్ అవుతుంది. అండ్ సి -2 అప్లై చేయాలి అంటే ఏ. అండ్ సి +3 ఎఫ్ అవుతుంది. ఓ ఎం అవుతుంది -2. అండ్ ఎస్ వి అవుతుంది. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్. సో మనకి థర్డ్ ఆప్షన్ కాదు, ఎందుకంటే మనకి సెకండ్ లెటర్ హెచ్ రావాలి, బట్ ఇక్కడ సెకండ్ లెటర్ సిలో సెకండ్ లెటర్ జీ ఉంది. ఓకే, మనకి +3 -3 +3 -3 ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమైపోవచ్చు. సో ఎప్పుడైతే మనకి లెటర్ టు లెటర్, నెక్స్ట్ లెటర్ కానీ ప్రీవియస్ లెటర్ కానీ ఆపోజిట్ లెటర్ కానీ పాజిబుల్ అవ్వనప్పుడు, సో మనకి ఈ విధంగా పొజిషన్స్ ఇండికేట్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్, ఇన్ ఎ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కన్ఫ్యూజ్డ్ ఈజ్ రిటర్న్ యాజ్. కన్ఫ్యూజ్డ్, CON, sorry this is CON, CONFUSED. confused is written as EMNBEFTV. okay, now check it. సో మనకి సి ఎక్కడ ఉంది? మనకి దగ్గరలో బి ఉంది. ఓ ఇక్కడ ఉంది. NM అండ్ FE ఇవన్నీ కూడా మనకి ఏ విధంగా -1, సికి -1 బి అవుతుంది, ఓకి -1. ఇక్కడ మనకి ఈజీగా మనకి లెటర్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎప్పుడు మీరు పొజిషన్స్ గుర్తుంచుకుంటే. సి థర్డ్ పొజిషన్, బి సెకండ్ ప్లేస్. సో మీరు ఆ విధంగా -1. సో ఇక్కడ మనకి O15 N14 -1, N14 13 అండ్ 6 5 అండ్ మనకి F అనేది 6, E అనేది 5. సో మనకి -1. ఆ విధంగా మీరు నెంబర్స్ గుర్తుంచుకున్నట్లయితే సో మనకి క్వశ్చన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అండ్ సెక్లూడెడ్లో కూడా ఫస్ట్ 4 ఎల్ అనేది స్టార్టింగ్ అండ్ ఈ విధంగా వస్తుంది. అండ్ మనకి ఇక్కడ కూడా రివర్స్ వస్తుంది. సో ఇక్కడ మనకి KBDR అండ్ మనకి EFEV. సో KBDREFEV అనేది సో మనకి ఇట్స్ వెరీ క్లియర్. ఓకే, ఆప్షన్ 3. అండ్ నెక్స్ట్ వన్, సో ఇది డిస్పైర్ ఈజ్ కోడెడ్. మనకి హోంవర్క్ ఇస్తున్నాను, సేమ్ ప్యాటర్న్. ఓకే, సో ఇందాక అడిగినటువంటి దానిలాగే సేమ్ ప్యాటర్న్. డిస్పైర్ ఈజ్ కోడెడ్ యాజ్ TFEQSBJ. అండ్ సో మీకు TFEEFEQSJB. ఓకే, అండ్ డిస్పైర్ సో సో మనకి ఇది కాదు. సో మనకి ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉంది. TFEQSJB అండి. ఓకే, సో TFEQSJB అనేది మనకి కరెక్ట్ కోడ్. సో ఈ కోడ్ను మీరు ఏ విధంగా మనకి వర్డ్ నుంచి వస్తుంది మీరు హోంవర్క్ చేయండి. ఈ హోంవర్క్ చేసి మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఐ విల్ గివ్ యూ ద రిప్లై అండ్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ న్యూమరల్. ఇక్కడ మనకి కోడ్ అనేది రాంగ్గా టైప్ చేశారు. సో మనకి ఇక్కడ ఈ కోడ్ అనేది రాంగ్. ఓకే, TFEQSJB అనేది కరెక్ట్ అవుతుంది. నౌ సో 10th one, and in a certain code pathologist is coded. Okay, so pathologist, PATHOLOGIST, pathologist is coded as so PIUBQ and KSRHFN ఉంది. ఓకే, ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకుని 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ చూసినట్లయితే IH అండ్ UT. ఓకే, సో హియర్ ఎప్పుడైతే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేవి ఇలా లెంతీగా ఉంటాయో దాన్ని స్ప్లిట్ చేసుకోండి. సో సపరేట్గా చేసుకుంటే ఏ విధంగా, ఇక్కడ మనకి 11 లెటర్స్ ఉన్నాయి అంటే 5 సపరేట్, మిడిల్లో 1 లెటర్. సో ఇక్కడ మీరు ఫస్ట్ లెటర్ ఫస్ట్ 5 చూసుకున్న 1 2 3 4 5 చూసుకున్నట్లయితే ఓ, ఇక్కడ ఫస్ట్ 5కి ఏమైనా రిలేషన్ ఉందా? O అండ్ P, O తర్వాత P వస్తుంది.
అండ్ హెచ్ఐ, టియు, ఏబి అండ్ పీక్యూ సాటిస్ఫైడ్. అండ్ ఎల్కే, ఎల్కే అనేది -1 అవుతుంది, ఇవన్నీ +1. సో ఇక్కడ ఏంటి మనకి ఓ ఓపియా ఓఎన్ ఉంది మనకి, అంటే -1, జిఎఫ్ -1, -1, -1, ఇవన్నీ కూడా -1. ఓకే, అంటే ఫస్ట్ 5 + 1, నెక్స్ట్ 6 కూడా -1, బట్ కాకపోతే మిడిల్ లెటర్ అనేది సపరేట్ చేశారు, అండ్ లాస్ట్ 5. సో ఇక్కడ కూడా మనకి 1 2 3 4 5, అంటే ఆర్ +1 అనేది స్టార్టింగ్ వస్తుంది. ఓకే, సో ఆర్ తర్వాత ఏమొస్తుంది ఎస్, అండ్ టీ తర్వాత యు, ఎన్ఓ, ఓపి అండ్ సిడి. సో ఎస్యుఓపిడి, ఎస్యుఓపిడి, సో ఇవి రెండు కూడా రాంగ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ O-1 అంటే ఎన్ అవుతుంది. ఓకే, ఎన్ఎన్. నెక్స్ట్ ఇవి రివర్స్ వస్తాయి కదా, వైకి -1 అంటే ఎక్స్ అవుతుంది, సో ఎక్స్, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఓకే, ఎక్స్, ఎస్ -1 ఆర్ అవుతుంది, సో ఆర్ -1 మనకి క్యూ అవుతుంది, డి అండ్ యూ. సో మనకి ఎగ్జాక్ట్గా, సో ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి క్లియర్గా ఆన్సర్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, in a certain code language loud is coded as LOUD is coded as JQSF. Then what will be the code for PKQG? JQSF. So what, then which of the following English words అన్నారు. ఓకే, సో ఇచ్చిన ఏ ఇంగ్లీష్ వర్డ్ అనేది పీకేక్యూజీగా రిప్రజెంట్ చేస్తారు. సో ఎల్జే అండ్ ఓపీ ఇవన్నీ దగ్గరలో ఉన్నాయి, ఏ విధంగా మనకి 12, సో మనకి 10, అంటే ఏ విధంగా -2. సో ఓ అండ్ క్యూ ఇది +2 అవుతుంది, అండ్ ఇది -2 అవుతుంది, ఇది +2 అవుతుంది. ఓకే, సో -2 +2 -2 +2. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంగ్లీష్ వర్డ్ కావాలి. సో మనకి ఇంగ్లీష్ వర్డ్ ఇచ్చిన ఏ ఇంగ్లీష్ వర్డ్ పీకేక్యూజీగా రిప్రజెంట్ చేయబడుతుంది అన్నారు. ఓకే, సో అంటే మనకు కావాల్సింది ఏంటి, కోడ్ నుండి ఈ విధంగా కాదు, మనకి రివర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే మనకి ఏ విధంగా ఇచ్చారు, ఇక్కడ పీకేక్యూజీ ఇచ్చారు, మనకి వర్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, అంటే మనం చెక్ చేసుకోవాల్సింది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి చెక్ చేసుకోవాలి. సో మీరు రివర్స్గా చెక్ చేసుకున్నట్లయితే మనకి ఇలాంటి క్వశ్చన్స్ ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో రివర్స్లో అంటే మనకి స్టార్టింగ్ ఏమవుతుంది, +2 అవుతుంది, ఇది -2 అవుతుంది, +2 -2. ఇక్కడ కూడా మనకి +2 -2 +2 -2 అప్లై చేస్తే పీ 16 + 2 అంటే ఎంత, 18, అంటే 6 అవుతుంది. కే 11 -2 అంటే మనకి ఐ అవుతుంది. ఓకే, ఇది ఎస్ అవుతుంది, ఇది రైజ్ అనేది మనకి పర్ఫెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి దేనికి ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఏమి ఇచ్చారో, ఏ డేటా ఇచ్చారు అనేది కూడా మనకి సో చాలా చాలా ఇంపార్టెంట్, అవి పర్ఫెక్ట్గా మీరు సో అబ్జర్వ్ చేయాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్, so in a certain code language basket is coded this one and tride is coded this one and skirt. So this is very important and very simple, అండ్ మనకి చాలా సింపుల్. మనకి ఏవైతే మనకి నెంబర్స్ అండ్ డాలర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్ రిప్రజెంటేషన్ ఇచ్చారో మనకి రెస్పెక్టెడ్గా తీసుకోవాలి. అంటే బి కోడ్ అనేది స్టార్టింగ్ తీసుకోవాలి, ఏ కోడ్ అనేది సెకండ్గా తీసుకోవాలి. మనకి ఇది ఏ విధంగా కన్సిడర్ చేస్తాము సార్, మనకు అది ఏ విధంగా తెలుస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, సో తెలుస్తుందండి ఎప్పుడంటే ఇక్కడ మీరు చూడండి, అండ్ ఇచ్చిన దానిలో బాస్కెట్ ఉంది, ట్రైడ్ ఉంది. బాస్కెట్కి ట్రైడ్కిలో కామన్ ఏంటి, ఇక్కడ లాస్ట్ టీ ఉంది, ఇక్కడ స్టార్టింగ్ టీ ఉంది. లాస్ట్ టీ అంటే లాస్ట్ నెంబర్ ఎంత, 1. ఇక్కడ ట్రైడ్లో స్టార్టింగ్ నెంబర్ ఎంత అంట, 1. ఇట్స్ సాటిస్ఫైడ్. అండ్ నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి ఈ ఉంది సెకండ్ లాస్ట్, ఇక్కడ సెకండ్ లాస్ట్ సేమ్, అంటే ఇక్కడ యాష్ అనేది సేమ్ కదా. అంటే ఇక్కడ కూడా ఎస్ అంటే మనకి ఏంటి 1 2 3, థర్డ్ లెటర్ ఏంటి 3 అవుతుంది. కే ఇక్కడ సో ట్రైడ్, కే కోడ్ అనేది మనకి 1 2 3 4 అంటే పర్సంటేజ్. ఓకే, ఐ కోడ్ ట్రైడ్, TRI అంటే స్టార్, అండ్ ట్రైడ్. అండ్ నెక్స్ట్ ఏమన్నా ఆర్ కోడ్ సెకండ్ అంటే 4, 3% స్టార్ 4, 3% స్టార్ 4, అండ్ టీ కోడ్ అనేది 1 ఫస్ట్ ఆప్షన్ అనేది. సో మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. మనకి ఇవి జనరల్గా అంతకుముందు ఎగ్జామ్స్లలో రెగ్యులర్ అడిగేవాళ్ళు, ఇప్పుడు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్లో మోస్ట్లీ మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి సో మనం చూడొచ్చు. సో బ్యాంక్ ఎగ్జామ్స్లలో అంతకుముందు అడిగేవాళ్ళు, బట్ ఇప్పుడు మాత్రం ఇలాంటి క్వశ్చన్స్ అడగలేదు, ఎస్పెషల్లీ ఫర్ బ్యాంక్స్. ఓకే, సో ఇది కూడా మనకు
హోంవర్క్ ఇస్తున్నాను, మనకి ఈజీ క్వశ్చన్స్ అండి. సో మనకి చూసిన వెంటనే ఆన్సర్ చేసేటువంటి క్వశ్చన్స్ కాబట్టి మీకు సింపుల్గా ఉంటాయి. సో మీకు ఇది హోంవర్క్ ఇస్తున్నాను, 2 క్వశ్చన్స్ హోంవర్క్ ఇచ్చాను ఇప్పటికీ. అండ్ నెక్స్ట్ వన్, ఇఫ్ ఈజ్ రీప్లేస్డ్ బై 2 అండ్ ఆర్ ఈజ్ రీప్లేస్డ్ బై టీ బై 7 అండ్ డి బై 3 అండ్ సో అండ్ సో. కొన్ని లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్గా రిప్రజెంట్ చేశారు. రెసిడెంట్ ఈజ్ రిటర్న్ అన్నారు. ఇఫ్ ఇట్ ఈజ్ రివర్స్డ్, ఓకే. అండ్ రివర్స్ అంటే ఏంటి? రెసిడెంట్ RESIDENT ని రివర్స్ చేస్తే ఏమవుతుంది? సో TNEDISER ఉంది, ఓకే. టీ కోడ్ ఎంత? టీ ఈజ్ ద 7 ఫ్రమ్ ద డేట్, టీ ఈజ్ ద 7. అండ్ ఎన్ కోడ్ ఎంత? ఎన్ బై 9, సో 9. నెక్స్ట్ ఈ కోడ్ ఎంత మనకి? దట్స్ ఈ కోడ్ ఈజ్ రీప్లేస్డ్ బై 2 కదా, ఓకే. సో 792. సో ఆల్మోస్ట్ మనకి 792 ఇక్కడ మాత్రమే ఉంది. సో ఇవి రెండు కూడా రాంగ్, ఇది కూడా రాంగ్. అండ్ నెక్స్ట్ డి కోడ్ అంటే ఎంత మనకి? 3. ఎస్. అండ్ ఐ కోడ్ ఈజ్ ద 6. ఎస్ ఈజ్ వెర్ ఈజ్ ఎస్ కోడ్ ఈజ్ ద 4 and E code is the 2, R code is the 5. So that is 626425 and 36425. Yes, perfect is the B is the perfect answer. మనకి ఎందుకంటే మనకి జస్ట్ రిప్రజెంటేటివ్ డైరెక్ట్ కోడ్స్ మాత్రమే అడిగారు, ఓకేనా. నౌ ఇఫ్ వైట్ మీన్స్ బ్లాక్, బ్లాక్ మీన్స్ రెడ్, రెడ్ మీన్స్ బ్లూ, బ్లూ మీన్స్ yellow, yellow means grey, then which of the following color is a sky color అన్నారు, ఓకే. సో స్కై కలర్ యాక్చువల్లీ బ్లూ, బట్ బ్లూ ఈజ్ కాల్డ్ హియర్ ఎల్లో. సో ఎల్లో విల్ బి ద కరెక్ట్ ఆన్సర్, ఓకే. సో ఇక్కడ మనకి ఎల్లో, మళ్ళీ ఎల్లో ఈజ్ కాల్డ్ గ్రే, గ్రే ఈజ్ కాల్డ్, ఇవన్నీ కూడా చూసుకోవద్దు. సో మనకి ఎల్లో ఈజ్ అ పర్ఫెక్ట్ ఆన్సర్గా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్, ఇఫ్ పార్క్ ఈజ్ కోడెడ్ దిస్ వన్, షర్ట్ ఈజ్ కోడెడ్ దిస్ వన్ అండ్ పండిట్ ఈజ్ కోడెడ్. సో ఇక్కడ మీరు చూడండి, పార్క్ ఉంది, పండిట్ ఉంది. పార్క్లో పి అనేది స్టార్టింగ్, ఇక్కడ కూడా పి అనేది స్టార్టింగ్. ఇందులో ఏది 5 కోడ్ చేశారు? పీలో కూడా ఇక్కడ కూడా 5 కోడ్ చేశారు కదా. అంటే ఇక్కడ మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఎప్పుడైతే మనకి లెటర్స్ ఒక వర్డ్ నుంచి 2-3 కోడ్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ మనకి పార్క్ కోడ్ ఇచ్చారు, అండ్ షర్ట్ కోడ్ ఇచ్చారు, అండ్ పండిట్ కోడ్ ఇచ్చారు. ఇవన్నీ అడిగి నిషార్ కోడ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనకి జస్ట్ కామన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కామన్ లెటర్స్ కామన్ నెంబర్గా రిప్రజెంట్ చేశారు, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, టీ అనేది లాస్ట్ 8, ఇక్కడ కూడా టీ, దట్ ఈజ్ ఆల్సో 8. అంటే ఇక్కడ కూడా నిషార్ అనేది ఫైండ్ అవుట్ చేయడం. సో దిస్ ఈజ్ నాట్ ఏ బిగ్ టాస్క్. సో మనకి డైరెక్ట్ కోడ్స్ తీసుకుంటే మనకి అదే ఆన్సర్ అవుతుంది, ఓకేనా. and that is the today session about the coding decoding part 2 and మళ్ళీ coding decoding part 3 తో సో మళ్ళీ మీ ముందుకు వస్తాను. until then watch Adda 247 తెలుగు ఛానల్. అండ్ ఇంకా ఎవరైతే Adda 247 తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఎవరైతే ఈరోజు ఏదైతే నేను హోంవర్క్ ఇచ్చానో ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ సాల్వ్ చేసి కింద ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. దెన్ ఐ విల్ గివ్ ద రిప్లై. అండ్ దిస్ ఈస్ ద టుడే సెషన్. Have a nice day and thank you.